ఈనాడు చూసుకున్నట్లయితే ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికి ముప్పే అంటూ కూడా ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి, గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన, అలాగే అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం కీలకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మోదీకి కన్సెట్ అత్యున్నత పురస్కారం కూడా లభించింది. ఇక్కడ చూసుకుంటే బడి బాగ్కు 8,952 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. సో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇందులో ఏడీబీ అలాగే ఏఐఐబి నుంచి సుమారు 8,952 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా అభ్యాసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం మాత్రమే వీటిని వినియోగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి రానుంది. రెండు రాష్ట్రాలను కలిపే మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. సో ఇందులో కేవలం 162 కిలోమీటర్ల పొడవు ఉన్న హైవేకి కేవలం 9 చోట్ల మాత్రమే ప్రవేశం అలాగే నిష్క్రమణ ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సాక్షిలో కూడా ప్రధానంగా మోదీ చేసిన వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. సో ఉగ్రవాదం పెనుముప్పు, ఉన్మాద భూతంపై పోరులో రాజీ లేదు అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఈ విషయంలో భారత్ ఇజ్రాయెల్ ది ఒకే వైఖరి, ఆ దేశానికి ఎన్నటికీ దన్నుగా నిలుస్తాం, గాజా శాంతి చర్చలతో పశ్చిమాసియాలో సుస్థిర శాంతి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం ఇదే. చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ సహకారం కావాలి అంటూ కూడా అడోబ్ సీఈఓతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పీడీ ఖాతాలపై పిడి ప్రభుత్వ శాఖలు అలాగే సంస్థల నిధుల దుర్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. సో ఇదే దిశగా మార్చి 31 కల్లా అన్ని పీడీ ఖాతాలు రద్దు అలాగే నిధుల నిర్వహణ అంతా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే నడిచేలా చర్యలు కూడా తీసుకుంటుంది. సో అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే సంస్థలకు సర్కార్ దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఖజానాకు జమ కానున్న సుమారు 5,000 కోట్లు